ముందులాగా మీ అదృష్టం మీకు ఉపయోగంగా లేదా? ఇప్పుడు రాంగరాంగా అన్నీ తప్పుగా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇకపై ఈ దిగిలే వద్దు. ఇక మీకు కావాల్సింది ఈ ఫంక్స్ వైయే. ఇదంతా చిన్నపిల్లల ఆటలే. మీ ఫంక్స్ వైని ఈ రోజు ఆర్డర్ చేయండి. ఆపరేటర్స్ మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను నరికే చెట్టులో మాత్రం తేనెటీగలు ఉన్నాయే. కాపాడండి, ఎవరైనా రండయ్యా. నేను నా పని చేస్తాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. నన్ను అక్కడ కరవకండి, నేను తెలియకుండా అక్కడికి వచ్చేస్తాను. నేను ఈ పక్కకే రాను. రండి నా పిల్లలు. మీ తేనెను తీసింది ఆ ఎలుక పంట. ఏం జరుగుతుంది అక్కడ? అవును, ఏంటి చోటు ఎలా ఉందా? దీనిపైన మనం నుంచుంటే బరువుగా ఉంటుందా? ఇంకా దారలేదు బే. మన అదృష్టం దారుణంగా ఉందా? ఏంటి? ఆ టీవీ సూచన వేయరా. ఈ అద్భుతమైన బుక్ ఇంతవరకు 25 కాపీలు సేల్ అయ్యింది. తీసుకున్న వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ బుక్ కొన్నందువల్ల వాళ్ళకి అదృష్టం వచ్చిందంటున్నారు. దురదృష్టం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు అదృష్టం వల్ల బాగుంటారని వీళ్ళందరూ నమ్మకంతో చెప్తున్నారు. మీరు చైర్ వేసుకుని కూర్చునుండే స్థలం కూడా బాగోలేదంటే అది కూడా మీ కష్టానికి కారణంగా ఉండొచ్చు. అది కాకుండా ప్రజలు ఇంట్లో స్పైడర్ ఉన్నా కూడా కష్టం వస్తుంది అంటారు. దానికి నేనేం చేస్తాదా? నా ఇల్లు ఇలా ఉన్నందువల్లే నాకంతా తప్పుగా జరుగుతుందా? మీకోసం ప్రత్యేకంగా డీటెయిల్స్ చెప్తాం. ముందు మీ బెడ్ దగ్గర కళ్ళదాలు పెట్టకండి. అర్థం నీ వల్ల నాకు ఇలా అంతా జరుగుతుందా? ఇప్పుడు అదృష్టం వచ్చినట్టు మీ ఇంట్లో ట్యాంక్ పెట్టేటట్టు ఏర్పాటు చేయండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ జీవితాన్ని మారుస్తుంది. అంతే, ఈ రోజు విషయాలు అయిపోయింది. ఈ డీటెయిల్స్ అంతా రాబోయే షోలో తప్పకుండా చెప్తాం. అమ్మయ్య, పెట్టేశాను. ఏమైంది? అరే ఇంకా అదృష్టం వచ్చే తలుపు తడుతుంది. ఏంటది? మర్యాదగా నా చేపనివ్వరా. ఈ ఇంట్లో ఉండేది ఏదేని వస్తువు కాదు. ఏంటి అర్థమైందా నీకు? ముందు నేను తెచ్చుకోవాలి, చెత్తలో పడేయాలి. అరే బాబోయ్, వద్దు వద్దు. బాగానే ట్రై చేస్తున్నావు పిల్ల. లోపలికి వెళ్ళు. నన్ను ఎందుకు ఇప్పుడు బయట తీసుకెళ్తున్నావు? నువ్వు లోపలే ఉండు. వాడొక్క పెచ్చాడు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందా? సరే, ఈ ప్రోగ్రామ్ వల్ల నాకు మంచి. ఇదే చాలా అద్భుతమైన బుక్. దీన్ని ప్రెజెంట్ చేసేది ఎవరంటే ఈ లిటిల్ బుక్ ఫంగ్ షుయ్. ఇప్పుడు వరకు మీ జీవితంలో దురదృష్టం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. ఫర్నిచర్ ని కాస్త జరిపినా కూడా మీ జీవితంలో చాలా మార్పులు ఏర్పడతాయి. మా కస్టమర్స్ లో లాటరీ విన్ అయిన కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ గెలిచి బహుమతులు కూడా పొందారు. మర్చిపోకండి, ఈ రోజు చిన్న విషయమే రేపు పెద్ద విషయం. అంతేనా? కానీ అంతా చూడడానికి విచిత్రంగా ఉందా? సరే, పర్వాలేదు. మన అదృష్టం మాత్రం. సరే, వదలే. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పేదే తప్పు అవుతుందా? ఏంటది? ఈ టీవీ పనిచేయట్లేదు. గుడ్ ఈవినింగ్. ఈ బుక్ క్యాన్సిల్ అయిన విషయాన్ని ఇప్పుడు మీకు తెలియపరుచుతున్నాం. ఈ విషయం మీకు బాధ కల్పిస్తుంది. పర్వాలేదు, ఆ నంబర్ నేను రాసి పెట్టాను.
అమ్మయ్య ఫోన్ కొడుతుంది. హలో, నా పేరు హంటర్ వేక్. ఇప్పుడు ఆ బుక్ గురించి విచారించడానికే కదా కాల్ చేశారు. మీకు ఏం కావాలని చెప్పండి. అదే ఎక్స్క్యూస్ మీ, మీ దగ్గర నేను కొన్ని ప్రశ్నల్ని అడగాలి. ఏంటి ప్రశ్న? ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఏంటే నాకు అర్థమైంది, కానీ ఒకటి నేను అడిగేదా వెంటనే అడిగేస్తాను. బ్లాక్ చెక్ అది అదే. ఇప్పుడు డబుల్ డౌన్. అంటే డబుల్ టౌనా? ఇలా చూడ, నేను వేడుకొని అడుగుతున్నాను. నువ్వు చెప్పిన అడ్వైస్ నాకు అర్థం కాలేదు. దయచేసి నాకు అర్థమయ్యేలాగా చెప్పు. నాకు డబ్బులు ఇవ్వు. అంటే కానీ నా దగ్గర డబ్బులు లేదా? ఏంటి ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావా? అయితే అదృష్టం నీకు ఎప్పుడూ రాదు. అయినా నీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తాను. చెట్టులు పెట్టడం చాలా మంచి విషయం. ఇప్పుడు వరకు ఒక్క చెట్టు అయినా పెట్టావా? తర్వాత ఇప్పుడు చూడు, ముళ్ళు లాంటి వస్తువుల్ని నీ ఇంట్లో పెట్టుకోకు. తర్వాత ఇంకేం చెప్పేది, డైనింగ్ రూమ్ ఎప్పుడు సౌత్ సైడ్ లో ఉండకూడదు. సౌత్ సైడ్ లో ఉండకూడదా? సరే దీన్ని మోస్తాను. నేను చెప్పినట్టు అన్ని చేసేసావా? నిజంగానా? నేను నమ్మలేకపోతున్నానే. సరే పోనీ, దీనిపై ఇంకేదైనా తెలియాలా? అవును. అలా అయితే నీ చుట్టూ చూడు. ఇప్పుడు నేను చెప్పేది విను. ఉన్న దాంట్లో ఇదే చాలా ముఖ్యమైనది. ఏదైనా ఓ, సరేనండి. నన్ను క్షమించు. మిగతా విషయాలు అడగాలంటే నా అకౌంట్ కి ఒక 300 బగ్స్ పంపితేనే నేను చెప్తాను. ఏయ్, లైన్ లో ఉన్నావా లేదా? మాట్లాడు. దాన్ని స్మెల్ చేసావా? తమ్ముడు, నువ్వు ఇలాంతా చేయడం తప్పురా. చాలా అద్భుతం. నేను లోపలికి వెళ్ళి దాన్ని తినబోతున్నాను రా. కాసుండు తమ్ముడు, ఇది వాడు ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. అంత దారుణంగా లేడురా. సైలెంట్ గా రా, మనం వెళ్ళి పని చూద్దాం. ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు? నేను తప్పకుండా లోపలికి వెళ్తాను. ఈ డోర్ కూడా నన్ను అడ్డుకోదు. ఎలుకబంట్లారా, ఇది వర్కౌట్ అవుతుంది. అలా అయితే అదృష్టం మనకు తిరిగి వచ్చేస్తుంది. తమ్ముడు, నీకేమైందిరా? చెప్పాను కదా, ఇది అసలు వాడి ప్లానే తమ్ముడు. నేను వెనక్కి వెళ్ళి చూస్తాను. ఉండరా. చూడడానికి బాగుంది, చాలా రుచిగా ఉంది. ఓహో, చాలా టేస్ట్ గా ఉంది ఇది. ఏమైంది? ఓ హంటర్ వీక్ మన ఇంటి దగ్గర కూడా ఇలా చేశాడు రా. నేను చెప్పేది నువ్వు విన్నట్టున్నా. ఇంతవరకు తినేందులో అయితే బెస్ట్ అయినా అన్నాము. అవును కదా, మర్చిపోయాను. రే తమ్ముడు, ఒక్కసారైనా నీ కాళ్ళని కడుగురా. సొంతం చేయకుండా ఉండు తమ్ముడు, వాడు వెంటాడు. వెళ్ళిపోదాం. చేశాడు. ఏంటి హంటర్ వీక్ చెట్టంతా పెడుతున్నాడు? చివరి చెట్టును కూడా నేను పెట్టేశాను. ఏంటి రే అన్నయ్య, ఆ విక్ మారిపోయాడు రా. దానికేంటి? అయితే వాడి భోజనం మా ఇంట్లో కదా ఉంది. అంతేరా, చాలా టైర్డ్గా ఉంది. లాగర్ అయినా నేనే చెట్టు పెట్టేశాను. నాకు ఇంకా అదృష్టమే వస్తుంది. తమ్ముడు, దేనికి మనకు టైం లేదు తమ్ముడు. భోజనం అక్కడే పెట్టేసిరా. నా భోజనాన్ని కింద పెట్టేసావే. లేదు 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 లేదు, మేమేం చేయడానికి ఇక్కడికి రాలేదు. ఇదొక యాక్సిడెంటే. రా తమ్ముడు, వెళ్ళిపోదాం. రా వెళ్దాం. కడుపు ఫుల్ అయిందిరా. ఉండి రెస్ట్ తీసుకుని వస్తాను. నన్ను కొట్టేస్తే భోజనం తీసుకెళ్ళిపోతున్నారా? మిమ్మల్ని వదలను. రండ్రా. మమ్మల్ని క్షమించురా. లేదు ఫెబియాన్. పారిపోదాం. అన్నయ్య, నాకు ఏమీ తెలియట్లేదురా. ఒకే వింతగా ఉంది. అంటే బాగుంటుంది. ముందు మర్యాదగా లేచి వెళ్ళు.
అరే అరే ఎలుకబంట్లారా, ఈ ఎలుకబంట్లో ఉన్నంత వరకు నాకు అదృష్టమే రాదు.